కనుక భాగవతంలో ఏం చెప్పారు? ఏ మానవ విగత రాగ పరావరజ్ఞ నారాయణం సురగురుం సతతం స్మరంతి. జన్మరాహిత్యం లేక మోక్షం ఎవరికి కలుగుతుందో చెప్తున్నారండి. సరే, మొదటి 2 పాదములు ఏ మానవ ఏ అన్నారు చూడండి. యహ యహ్ ప్రత్యయం యహ అనేటువంటి పదం వాడిన. యహ అంటే సంస్కృతంలో ఎనీబడి, ఎవడైనా. కొందరు ఏమంటారు, ఏమండి మీరు స్త్రీలు, మీరు భగవద్గీత చదవకూడదు, ఓంకారం ఉచ్చరించకూడదు, మీరు శూద్రులు, మీరు వేదం చదవకూడదు, మిమ్మల్ని బహిష్కరిస్తాం, సంఘంలో ఈ విధమైనటువంటి మాటలన్నీ ఎంత దూరంగా పెట్టుకుంటే అంత మంచిదండి అది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అందరికీ అవకాశం ఇచ్చినప్పుడు ఇంకా ఫలానా జాతి ఏమిటి, ఫలానా మతం ఏమిటి, ఫలానా చిన్న చిన్న గోడలు కట్టుకుని అవస్థ పడుతున్నారండి. సరే, మానవుడు సంకుచితమైనటువంటి భావం కలిగి ఏమో తానొక్కడే గొప్పవాడని, తక్కిన వారంతా చాలా తక్కువ వారనేటువంటి భావన ఉన్న చూడండి. ఈ అహం, ఈ ఈగోయిజం ఇది ఎంత శీఘ్రంగా తొలగిపోతే ఎంత ధన్యుడు అవుతాడండి మానవుడు. జనుల్లో గాని, సంఘంలో గాని, మతంలో గాని ఈ సంకుచితత్వం అంటే ఏమిటి, నేనే గొప్ప అనేటువంటిది పనికి రాదండి. అందరిలో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు. నిన్న వివేకానంద వాక్యం ఒకటి చెప్పినాను, జ్ఞాపకం ఉందండి. ఐ మే బి ఏ బబుల్, నేను ఒక చిన్న బుడగ అవుగాక. వాట్ ఇఫ్ అంటాడు చూడండి ఎవరు వివేకానంద. ఐ మే బి ఏ బబుల్, వాట్ ఇఫ్ ఐ హ్యావ్ ది ఓషన్ అట్ మై బ్యాక్ అన్నాడు. మహాసముద్రం నా వెనుకున్నప్పుడు నేను ఒక చిన్న బుడగైతే మాత్రమే నాకు మహాధైర్యం ఉన్నదంటాడు చూడు. జీవుల్లో ఇటువంటి సాహసం ఉండాలండి, ధైర్యం. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ ప్లీజ్ డోంట్ పే ఎనీ హీడ్. అది ఎవరైనా ఈ చిన్న చిన్న భావాలు కనుక చెప్పితే, ఈ జాతి మత కుల వ్యవస్థ, లింగ వ్యవస్థ కనుక తీసుకొస్తే వారిని వినొచ్చులేండి. ఎందుకంటే 2 చెవులు ఇచ్చాడు, ఒక చెవితో విని ఒక దేంతో బయటికి సాగనంపచ్చు. లేకపోతే వాళ్ళ కోపం వస్తుంది, ఏమండి నేను చెప్పిన మాట వినలేదు అని చెప్పి. అంచేత వినండి, తర్వాత దాన్ని దూరంగా తొలగించేసేయండి. సరే, హృదయంలో ఇటువంటి సంకుచిత భావాలు ఉండకూడదండి. అది శాస్త్రుడు భగవానుడు ఏం చెప్పినాడు చెప్పండి. ఏ మానవా అన్నారు. భాగవతంలో అట్లాగే చెప్పింది. ఎవరైనప్పటికీ కూడా తరించవచ్చును. ఇక్కడ జాతి మత కుల లింగ భేదం లేనే లేదు.